నమస్తే అన్న, మీ పేరేం పేరన్నా? మీరు ఏ డివిజన్ అన్న? 19 పాత డివిజన్ 13, 19. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఎవరన్నా? మీరు ఓటు హక్కు ఉందా ఇక్కడ? దేనికి ఏ పార్టీకి ఓటు వేస్తారు అనుకుంటున్నారు? కారు గుర్తు. ఎందుకు కారు గుర్తు? ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే గత ఒక 15 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అందరూ కూడా మహిళలు కానీ, వృద్ధులు కానీ, వ్యాపార సంస్థలు కానీ, మా యువతరం కానీ మేము ఎందుకు అట్రాక్ట్ అయినామంటే కేసీఆర్ చేసే ఒక అభివృద్ధి పనులు, పెన్షన్స్ కానీ, షాదీ ముబారక్ కానీ, మన కళ్యాణ లక్ష్మి కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవి చాలా వాళ్ళు శ్రద్ధగా చేసి ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి వాటికి అట్రాక్ట్ అయ్యి మనం తెరాసకు ఓటేయాలని మేము కంకణం కట్టుకున్నాం. 100% ఓటేస్తాం. దానికే ఇప్పుడు మా డివిజన్ కూడా 19 డివిజన్ నుంచి ఓరి భాస్కర్ గారు స్వర్ణతో నిలబడ్డారు. వారికి కూడా 100% అధిక మెజార్టీ ఈసారి ఇస్తాము. 20 సంవత్సరాల నుంచి అన్న కార్పొరేటర్గా ఉన్నారు. వాళ్ళు 2 సార్లు ఇండిపెండెంట్ చేసినా కూడా మా డివిజన్కి ఎలాంటి హాని కలగకుండా, ఏ వ్యక్తికి హాని కలగకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టి మా డివిజన్ కూడా అద్దంలాగా రూపొందించారు. కాబట్టి ఈసారి కూడా మేము ఓరి భాస్కర్గా ఓటేసి అధిక మేరతో గెలిపించుకుంటాం. వారు కూడా మా డివిజన్కు పలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. షాదీ ముబారక్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, డైరీ వర్క్స్ కానీ, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మా వివేకానంద కాలనీలో 11K వైర్ ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా చేయని వర్క్ 1,70,00,000తో వర్క్ చేశాడు. దానికి మా వివేకానంద కాలనీ వాసులు కూడా ప్రత్యేకంగా ఓరి భాస్కర్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈసారి మొత్తం మా 19 డివిజన్ అధిక మెజార్టీ ఇచ్చి కూడా తెరాస అభ్యర్థి అయిన ఓరి సర్ణతో గెలిపించుకుంటామని మేము ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అవలంబిస్తున్న సంక్షేమ పథకాలను మీకేమైనా వర్తించినాయి? ఇప్పటి వరకు ఏం వర్తించి? సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది మా డాడీకి. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చి 70,000 రూపాయలు వచ్చింది. 70,000 రూపాయలు వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. యూ. మీకు ఓటు హక్కు ఉందా? మీరు ఏ పార్టీ పడేస్తున్నారు? ఎందుకంటే టీఆర్ఎస్కి ఏం చేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ జేఆర్లు చేసిన పనులను బట్టి, జేఆర్లు చేసిన అభివృద్ధిని బట్టి అన్నా పెన్షన్స్ కానీ మీకు ఏమన్నా కూడా మీ పరాపలే కాదన్నా. ఏ అభివృద్ధిలో కూడా కాదు. ఇంతకుముందుకున్న పాలకులు కూడా చేసిన ప్రయోగతులు కూడా ఏం లేదు. ఇవాళ ముసలి పెన్షన్ అయిపోయింది. ఇలా కొడుకులు ప్రగతిలో ఉండే పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు కూడా కేసీఆర్ మా పెద్ద కొడుకులు వాళ్ళకు 2,000 రూపాయలు చొప్పున వాళ్ళకి వృద్ధా పెన్షన్స్ ఎన్నో చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో చూస్తే కేసీఆర్ని మర్చే పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ అన్నది ఓకే, అభివృద్ధి ఓకే, పనులు ఓకే. ఆయన చేసే అభివృద్ధిలో కూడా నాణ్యత బ్యాడింగ్ లేదు. లైవ్ తినాలి, లైవ్ తాగాలనే ఆలోచన తనకు లేదు. పోటీలో ఉన్న చేయాలని మాకు సహకరించాలని మీ ద్వారా దేశంలో ఎక్కడ సమస్యలు తీరినాయి అనేది సందర్భాలు లేవు. ఎక్కడ సమస్యలు అక్కడే, ఎక్కడ గొంగడి అక్కడే ఉంది. నాయకులు ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే నాయకులు గెలుస్తున్నారు, మళ్ళీ వచ్చి ఇక్కడ కార్పొరేటర్ గెలుస్తున్నారు, మళ్ళీ గెలిచే సమయానికి మళ్ళీ ఓట్ల సమయానికి వస్తున్నారు తప్పితే ఎక్కడ గొంగడి అక్కడే ఉంది. ఇప్పటి కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్పొరేటర్ తరఫున జరగలేదు. జరిగితే మేము దానికి వెనకాల వేసి ఉండేవాళ్ళం. ఎలాంటి అభివృద్ధి ప్రజలకు సహకారం కానీ ఎలాంటి అభివృద్ధి కానీ చేయలేదు. కాబట్టి మా తరఫున మా వంతు కృషిగా విద్యా అభివృద్ధి కోసం, మార్పు కోసం మేము ముందుకు వస్తున్నాం. ఈ దేశంలో మౌలిక సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, క్రీడావంతం ఇళ్ల సమస్యలు ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, సరైన నివాసం లేని వాళ్ళు ఉన్నారు, సరైన ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ డివిజన్లో పెన్షన్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో మోరీలు, రోడ్లు అనేటువంటి కొంత సమస్యగా మారినాయి. అలాంటి వాటిని పట్టించుకోకుండా అలాంటి వాటిని మార్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా నమస్తే అండి, ఏం పేరు అడుగుతారు? మీరు ఏ డివిజన్? 19.
మీకు ఇక్కడ నిలబడ్డది ఎవరు? భాస్కర్. మీరు ఏ పార్టీ కోట్ వేయాలనుకుంటున్నారు? కారు గుర్తుకి ఎందుకు కోట్ వేయాలనుకుంటున్నారు? మాకు మంచి పనులు చేసింది కాబట్టి కారు గుర్తు కోట్. ఏం మంచి పనులు చేశారు? కాలువలు తీసుకొచ్చారు, ఇల్లు లేకుంటే లోన్ పెట్టించారు, లక్ష్మి అది కళ్యాణ లక్ష్మి అప్లై చేస్తారని. ఇంతవరకు ఎప్పుడైనా మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలను మీకు ఏమైనా వర్తించినాయా? మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఏం వర్తించింది? ఏమొచ్చింది? నాకు బాత్రూమ్ కట్టించింది. బాత్రూమ్ కట్టించారు, ఇంటికి ఇల్లు లోన్ పెట్టించారు. సో అందుకని ఇప్పుడు మీరు టీఆర్ఎస్కే ఓటు వేయాలనుకుంటున్నారు. ఎప్పుడైనా మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం. ఎప్పుడైనా టీఆర్ఎస్కే ఓటు. మీ దగ్గర 19వ డివిజన్లో ఇప్పుడు నిలబడ్డ వాళ్ళు ఎవరు? మన భాస్కర్ వాళ్ళ భార్య సరోజిని గారు. ఓకే. ఇప్పుడు మీరు ఏదేమైనా టీఆర్ఎస్కే ఓటేస్తాం అంతే. అది మనకు తెలియదు కానీ మనమైతే ఇక్కడికి ఈడ అస్సలే రాదు లేరు కూడా. ఇది సావులకు బతుకులకు దేనికైనా వచ్చేది ఓన్ భాస్కర్ అయినా తప్ప మిగతా కార్పొరేటర్ మొన్న ఓట్లు వేసినాం ఉస్కుల బాబు, వాడు ఏం బీకలే ఏం చేయలేదు. వాడు చెడ్డలు అన్నాడు, ఇంటి ముఖాన్ని కూడా లేదు. వానికి వేసే బదులు మా అన్నకి ఎత్తే మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. గుండెలా కాపాడు. భాస్కర్కే ఓటేస్తా అంటారా? టీఆర్ఎస్ పార్టీకి పక్క. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్కారం అండి. మీ పేరు రజిత. మీకు ఓటు హక్కు ఉందా ఇక్కడ? ఉందా? మీరు ఏ పార్టీ కోట్ వేయాలనుకుంటున్నారు? కారు గుర్తు కోట్ వేయాలి. ఎందుకు కారు గుర్తు కోట్ వేయాలనుకుంటున్నారు? మీకు అందుబాటులో ఇంతకుముందు పోయిన సంవత్సరం నుంచి మీకు ఏమైనా వచ్చాయా? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కానీ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఏం పథకాలు రాలేదు మాకు ఇంతవరకు, కానీ పనులు అయితే బాగా చేయించారు. ఇక్కడ ఏం చేయించారు మీ డివిజన్లో? డివిజన్లో కొంచెం ఇప్పుడు కరోనా టైం కాబట్టి రోడ్లు అయినా మోర్లు అయినా నల్ల రాకుండా కూడా అడిగే అవకాశం ఉంది. ఎక్కడో వేరే వాళ్ళని మనం గట్టిగా అడగదు కదా. ఓకే. మందుగా ఇంటి పక్కకే ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయా మీకు? వస్తారు. కరెంటు పోకుండా కరెంట్ ఎప్పటికుంటుందా? అందుకే మీరు టీఆర్ఎస్కి ఓటు వేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ వరంగల్లో 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలుస్తాయి అనుకుంటున్నారు? ఈ ఎన్ని గురించి మాకు తెలియదు, కానీ ఇక్కడ పక్కకు ఓన్ భాస్కర్ గెలుస్తామని చాలా నమ్మకం. ఓకే అమ్మ. నమస్తే అన్న. మీ పేరేం పేరు? నా పేరు రాజేంద్ర. మీకు ఓటు హక్కు ఉందన్న? ఉందండి. ఇక్కడ ఏ డివిజన్ అండి ఇప్పుడు ప్రజెంట్? 19వ డివిజన్. ఇప్పుడు 19వ డివిజన్ ఎమ్మెల్యే గారు ఎవరన్నా? నరేందర్ గారు. ఇప్పుడు మీరు ఓటు హక్కు ఎవరికి ఉపయోగించాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? 10 సంవత్సరాల కాంచి అయితే అంటే ఎక్కువ నాకు ఐడియా. 10 సంవత్సరాల కాంచి వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పనులకు అంటే ఈ డబుల్ బెడ్రూమ్ అయినా, ఇంకోటి పెన్షన్స్ ఇస్తుంది కదా, అసలు పెన్షన్స్ అని, ఇంకోటి ఈ వితంతు పెన్షన్స్. ఓకే అండి. మన కళ్యాణ లక్ష్మి ఇలాంటి పలు కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు కదా. అంతకుముందు ప్రభుత్వంలో పెద్దగా ఏం చూడలేదు. సో ఇప్పుడు దానిలో చూస్తున్నారు కాబట్టి దానికి మొగ్గు చూపుతున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ కోట్ వేయాలనుకుంటున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అవలంబిస్తున్న పథకాలను ప్రవేశపెడుతున్నాను. మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఏవైనా వర్తించినాయి ఇప్పటి వరకు? మా నాన్నకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. మీ నాన్నకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది అంతేనా? ఇంకేమైనా వస్తున్నాయా? ఇంకా అంటే మాకు రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వంలోనే వచ్చింది. రేషన్ కార్డు కూడా వచ్చింది. సంక్షేమ పథకాలే కాకుండా ఇంకేమైనా మీకేమన్నా ఇంకా ఆకర్షితులు చెప్తున్నారా? ఇక ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అంటే మొన్న గవర్నమెంట్ చెప్పింది కదా మనిషికి ఏదో జాబ్ ఇస్తామని, అది కూడా అంటే ఉంది, అది కూడా ఇస్తారన్న నమ్మకం ఉంది మాకు. గవర్నమెంట్ ఇంకేమైనా కావాలని మీరు ఏమన్నా అడుగుతున్నారా? అడగండి. అది కొంచెం అంటే ఏం లేదండి, ఇప్పుడు మా యువతకు కావాల్సింది జాబ్స్.
యూత్ కావాల్సిన జాబ్స్. అంతకుముందు ఇంటికి ఒక జాబ్ అన్నారు కదా, అంటే మ్యాక్సిమం వీళ్ళు చెప్పినవన్నీ చేశారు. ఓకే. ఒక జాబ్ విషయంలో ఇంకా రాలేదు అది పర్టికులర్గా. ఆ ఇంటికి ఒక జాబ్ కూడా ఇస్తే ఇంకో 10 సంవత్సరాలు అయినా కానీ ఆ పార్టీకి మేము రుణపడి ఉంటాము, వారిని గెలిపించుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటారమ్మా? విజయ్ గారు. మీకు ఓటు ఉందా ఇక్కడ? ఏ డివిజన్? 19 డివిజన్. 19 డివిజన్ అయింది. ఇప్పుడు మీరు ఏ పార్టీ కోట వేస్తున్నారమ్మా? కారు గుర్తుకి వేస్తున్నారా? కారు గుర్తుకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? మాకు దగ్గర ఉన్న ఏదైనా చేస్తాం. ఎవరు ఎవరు 19? ఓన్ భాస్కర్. ఏదైనా భాస్కర్ వేయాలనుకుంటున్నారు అంతేనా? టీఆర్ఎస్ గవర్నమెంట్ని చూసి వేస్తున్నారా? లేదు, మాకు దగ్గర మనం చేయాలంటే ఏదైనా చేస్తాం. ఏదైనా చేస్తున్నారు. ఇంతవరకు ఏమైనా మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసే సంక్షేమ పథకాలు మీకు ఏమైనా వర్తించినాయా? ఏది లేదా? లేదు. అయినా టీఆర్ఎస్కి ఓటు వేస్తారా? సరే, ఓకే. టీకాలు చేస్తా అంటాను కదా, చేస్తానని ఓకే, అయినా ఎన్ని చూసినా కానీ దానికి వేస్తాను. దానికి వేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు ఓని కృష్ణ. అది ఇంతకుముందు 4వ డివిజన్ ఉంది. 4వ డివిజన్ పై ఇప్పుడు మళ్ళీ 13వ డివిజన్ ఉంది. 13వ డివిజన్ 4వ డివిజన్ అప్పుడు కూడా మేము ఇండిపెండెంట్గా గెలుచుకున్నాం. పార్టీ టికెట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పార్టీ ఉన్నప్పుడు కూడా టికెట్ రాకుండా కూడా ఇండిపెండెంట్గా గెలుచుకున్నాం. 4వ డివిజన్ తర్వాత మళ్ళీ 13వ డివిజన్ ఉంది. ఆ 13వ డివిజన్ అప్పుడు కూడా ఇండిపెండెంట్గా గెలుచుకున్నాం. తదుపరి మళ్ళీ కాంగ్రెస్ కూడా గెలుచుకున్నాం. ఇప్పుడు 4వసారి పోనీ స్వర్ణలత భాస్కర్. ఇప్పుడు కూడా మేము అధిక మెజార్టీ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంతో గెలిపిస్తారన్న నమ్మకం మాకుంది. ప్రజలు కూడా అధిక మెజార్టీ కూడా గెలిపిస్తారన్న హామీ మాకుంది. పేరు పేరు నమస్కారాలు. ఈ మధ్యకాలంలో కొంతమంది మాకు పడని వాళ్ళు తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్నారు. వారిని నమ్మకండి. వారు ఏమేమి చేసిందో మహిళా మనులకు మా అక్క చెల్లెలు అందరికీ తెలుసు. గ్రూపుల పేరుతోటి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసిన నీచ బుద్ధి వాళ్ళ దగ్గర ఉన్నది. మరి నేను 2 సార్లు నేను గెలవడం జరిగింది. తద్వారా మా భార్య కూడా గెలవడం జరిగింది. మేము అలాంటి తప్పులు ప్రచారం చేస్తే మా ప్రజలు మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? మీరు ఒక్కసారి కూడా కాంటాక్ట్ చేసిన పని లేవు. టీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళు ఏనాడు కూడా తిరగలేదు. కేవలం ఆ మహిళలను ఎంటేసుకొని వాళ్ళకు లోన్లు ఇచ్చినట్టు చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఒక పేపరు మీడియాను ఒక వ్యక్తిని దగ్గర పెట్టుకొని దుష్ప్రచారాలు చేసుకుంటూ ఇలాగ చేస్తున్నారు. మా డివిజన్ ప్రజలు వారిని ఏనాడు కూడా నమ్మరు. వాస్తవంగా మేము చేసినటువంటి సేవలను గుర్తించే మమ్మల్ని ఎప్పటికీ గెలిపిస్తున్నారు. ప్రజలు దీన్ని గమనించి వాస్తవంగా వారికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరినీ ప్రజలను కోరుకుంటున్నాను. మేము ఏనాడన్నా తప్పులు చేస్తే మా ప్రజలు మమ్మల్ని అడుగుతారు. ఇక్కడ నా తప్పులు చేసినట్లయితే మేమే తల వంచి ముక్కు రాస్తాం. మా ప్రజలకు ఇదే మేము ధీమాగా చెప్తున్నాము. తప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళను ఎప్పుడు కూడా మా డివిజన్ ప్రజలు ఏనాడు క్షమించదు. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెద్దలను వాళ్ళని అందరినీ కూడా దుష్ప్రచారం చేస్తున్నందుకు పార్టీ క్రమశిక్షణ చర్య కింద వారి మీద పెద్ద ఎత్తున చర్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈనాడు పార్టీ నాయకత్వాన్ని బదనాం చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ చేస్తున్నారు. దీన్ని పార్టీ కూడా గమనిస్తుంది. వారికి తగిన రీతిలో వారికి పనిష్మెంట్ కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎలక్షన్లు అంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు కాదు. ప్రజలే ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళు ఓటేస్తారు. మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం వల్ల ప్రజలు ఇదంతా గమనిస్తారు. అదంతా మీ మీదే వదిలిపెడుతున్నాం. దీన్ని వాస్తవంగా మా డివిజన్ ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ మా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. మీ పేరేం పేరు? నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్. మీకు ఓటు హక్కు ఉందా? ఉందండి. ఏ డివిజన్ అండి? నేను 19వ డివిజన్ అండి. 19వ డివిజన్. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? మా ఎమ్మెల్యే గారు గౌరవ అన్నపూర్ణ నరేంద్ర గారు. మీరు ఓటు హక్కు దేనికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే అంత ఖచ్చితంగా టీఆర్ఎస్కే ఇస్తాను. చూస్తున్నారు కదండి, సంక్షేమ పథకాలు అయినా పర్లేదు, వృద్ధాప్య పెన్షన్ అయినా పర్లేదు, ఆడబిడ్డలకి, పేదవారికి, ముఖ్యంగా పేదవారికి సాధించిన భారత్ కళ్యాణ లక్ష్మి, ప్రతి ఇంటికి మంచినీరు, మౌలిక సదుపాయాలు అన్నీ మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఇస్తుంది. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు వర్తించినాయా? వర్తించినాయండి. మా నాయనమ్మకి పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంది. మా నాయనమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చిందండి. 50,000 రూపాయలు వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళు చేసే కార్యక్రమాలనే కానీ యూత్, ముఖ్యంగా యూత్కి జాబ్లు కూడా పడతాయి. ఇప్పుడు పడుతున్నాయి అంటున్నారు. ఖచ్చితంగా పడితే అది మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేస్తారు ఆ పార్టీ.
అయితే టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఓటేయాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తాం, గెలిపించుకుంటాం. ఇప్పుడు 66 డివిజన్లు ఉన్నాయి కదా వరంగల్లో, ఎన్ని టీఆర్ఎస్ పార్టీ గెలవగలుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా 66 గెలుస్తుందండి. 66 ఖచ్చితంగా గెలుస్తుంది అంటారు. ప్రతిపక్ష హోదా పార్టీ కానీ ఒక సీటు కూడా గెలవలేదా మీ ఉద్దేశం? నా ఉద్దేశం అయితే గెలవలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కార్యక్రమాలు సంక్షేమం బాగున్నది కాబట్టి. ఓకేనండి, 66 టీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు శ్రీకాంత్ గారు. సరే, వీళ్ళ కోరిక నెరవేరాలని ఆశిస్తాం. ఖచ్చితంగా. నమస్తే, అన్న మీ పేరేంటారు? పోనీ స్వర్ణలత భాస్కర్, 19th డివిజన్ కార్పొరేటర్గా బరిలో నిలుచున్నాను. 19 డివిజన్ ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందుకు ఏమైనా గెలిచారు? గతంలో 3 పర్యాయాలు గెలిచాము. 2 సార్లు ఇండిపెండెంట్, ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ఈసారి టీఆర్ఎస్ పార్టీ. మా యొక్క పనులను చూసి కూడా ఈసారి పెద్ద మనసుతోటి ఈరోజు మాకు ఈసారి టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. మా భార్య స్పందించేవారు ఓకే, గెలుస్తామన్న ధీమా మీకు ఉందా? ఉన్నదండి. ఎందుకంటే మేము 3 పర్యాయాలు ఇక్కడ కార్పొరేటర్గా పనిచేశాము, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. కాశీబుగ్గలో దాదాపు నేను ఒక్క డివిజన్లో కాదు, నాకు వాస్తవపరంగా స్టార్టింగ్లో కాశీబుగ్గ వచ్చింది. ఆనాడు పనిచేసిన తర్వాత మళ్ళీ బైపర్కేషన్లో క్రిస్టియన్ కాలనీ, గాంధీనగర్ మళ్ళీ 2వ సారి వచ్చింది. తర్వాత 3వసారి కూడా నాకు తిలక్ రోడ్డు ఆ ఏరియాలో కూడా కొత్త ఏరియాలు వచ్చింది. ఆ ఏరియాలో కూడా పనిచేశాము. మళ్ళీ ఈసారి మళ్ళీ డీలిమిటేషన్లో మళ్ళీ పాత డివిజన్ రావడం జరిగింది. అదే ధీమతో గెలుస్తామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇంతకుముందు 2 పర్యాలు మీరు గెలిచినప్పుడు ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేశారో ఏమి నెరవేర్చారు, ఇప్పుడు ఇంకేం నెరవేర్చాలనుకుంటున్నారు? వాస్తవంగా స్థానికంగా ఉన్నటువంటి పనులన్నీ ఏముంటుంది, ప్రజలకు కావాలన్న మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పైప్ లైన్లు కానీ. ఇక్కడ కాశీబుగ్గలో దాదాపుగా 20 సంవత్సరాల నుండి అనేక నీటితో కష్టాలు ఉండే 2 ట్యాంకులు కట్టించడం జరిగింది. మొన్న ఫస్ట్ సారి గెలిచినప్పుడు ఒక ట్యాంక్ కట్టించాము. ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క మిషన్ భగీరథ ద్వారా మరొక ట్యాంక్ కూడా కట్టించడం జరిగింది. మా ఎమ్మెల్యే నంగంపల్లి నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఆ పనులు కూడా జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైనా ఇక్కడ ఉన్న సమస్యల గురించి చెప్పాలనుకుంటున్నారు? చెప్తాం, ఎందుకంటే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. దాదాపుగా మా దగ్గర 75% వరకు అభివృద్ధులు జరిగినాయి. ఇంకా కొన్ని చిన్న శ్మశాన వాటిగా కొంత వరకు ఉంది. ఇంకా కొన్ని పైప్ లైన్ ఉన్నాయి, ఆడింత సీసీ రోడ్లు కూడా ఉన్నాయి. కొంతమంది పెన్షన్లు వచ్చేటి ఉన్నాయి. అవి వాళ్ళందరూ కూడా సాయం చేయడంలో జరుగుతుంది. మీకు అపోజిట్లో లేవడం వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మాతోటి వాళ్ళు నిలబడ్డది పెద్దగా లెక్క ఏం లేదు. మేము గత 20 ఏళ్ళ బట్టి మేము పని చేసుకుంటున్నాం. ప్రజలంతా మా మద్దతు ఉన్నారు. కొంతమంది పని చేయని వాళ్ళు కూడా గిట్టని వాళ్ళు ఏంటంటే ప్రజలకు మోసం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అదే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళకి జీవనోపాధి కావాలి కదా, ఎప్పటికే ఏం పని పాట ఏముండదు. ప్రజల రక్తం తాగుకుంటూ, మహిళల పైసలు ఈ మిత్తులు ఆ మిత్తులు ఇప్పిస్తా అనుకుంటూ, బ్యాంకు రుణాలు ఇప్పిస్తా అనుకుంటూ ఒక్కొక్కరి దగ్గర పైసలు తీసుకోవడం, దాదాపు ఒక్కొక్క గ్రూప్ దగ్గర 30,000 రూపాయలు తీసుకొని ఇదే పనిలో పెట్టుకుంటూ ఈ మధ్యకాలంలో చెడు భావాలతో తిరుగుకుంటూ మా మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. మరి ప్రజలు కూడా చూస్తారు. ఈనాడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా పని చేయని వాళ్ళు ఈరోజు వచ్చి మేము కార్పొరేటర్గా గెలిచి మేము ఏదో ఇక్కడ ఉద్ధరిస్తామని చెప్పేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తారు. మరి వారు బుద్ధి ప్రజలే చెప్తారని చెప్పి నేను భావించుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు మీరు నిలబడితే మీకే పడుతున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ చూసి ఎక్కువ ఓట్లు పడతాయి అనుకుంటున్నారా? ఈ స్థానిక ఎలక్షన్స్ పార్టీని చూస్తారు, మనుషులను చూస్తారండి. అదే భావంతో చూస్తారు. మేము పార్టీకి పూర్తిగా కట్టుబడి ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు వినలేని సేవ చేస్తారు. వారు ప్రతి ఒక్క పనిని చూసి ఈరోజు ఓటేస్తారని చెప్పి నేను భావిస్తాను. ఇంతకుముందు చేసిన మీరు అభివృద్ధి పనులను చూస్తే మీకు టికెట్ ఇచ్చిందని భావిస్తున్నారా? అభివృద్ధి పనుల విషయంలో ఇంకోటి పార్టీ పరంగా కూడా పనిచేసాం. పోయినసారి ఎమ్మెల్యే గారిని గెలిపించినాం, అదేవిధంగా ఎంపీ గారిని గెలిపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా బాగా పనిచేసినందుకు పార్టీ గుర్తించి మాకు ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. మీకు ఎవరైనా ఎమ్మెల్యే? నన్నపనేని నరేందర్ గారు. ఇక్కడ ఏ డివిజన్ వస్తుంది? టీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాలనుకుంటున్నారు? మా డివిజన్లో వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి మన టీచర్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి ఇల్లు వచ్చేసి అట్లాగే ఇల్లు డెవలప్ అయింది. 100 కోట్లతో దాదాపుగా మనకు ట్యాంక్ మన మినీ చౌరస్తా నిర్మించడం జరిగింది.
అట్లాగే వివిధ పనుల దశలలో కూడా 10,40 కోట్లతో ఆగిపోయింది. కొత్త కార్పొరేటర్ సిట్టింగ్ కార్పొరేటర్ వాళ్ళకి టికెట్ రావడం వల్ల ఇంటికే పనులు కూడా మనకు సరిగా అవకాశం వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అలా డౌట్ లేదు. మెన్షన్స్ ఇస్తూ ఉన్నది. రేపు మాపం ఉద్యోగులకు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ టీచర్లు కూడా 2 పిల్లలకు సన్నబియ్యం అయితే ఆర్సీ ఫుడ్ అయితే బాగుంది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏం లేదన్న వాళ్ళు స్కోప్ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రజా సంక్షేమాలను కానీ ప్రజల నాడిని కానీ పడినటువంటి నేత కేసీఆర్ గారు. ప్రస్తుతం కేసీఆర్ గారు మాన్య తప్ప ఇంకోటి లేదన్న. వృద్ధులకు పెన్షన్స్ కానివ్వండి, కార్మికులకు కానివ్వండి, మార్కెట్ యార్డు కానివ్వండి, రైతులకు ఉన్నటువంటి అడ్మిట్ సెంటర్ల ప్రొవైడింగ్ కానివ్వండి, అది కూడా ఎక్సలెంట్ అన్న. అది మోదీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అసలు ఏది చెప్పండి ఇది బాగాలేదు అనడానికి లేదు. కాళేశ్వర గంగా ఎక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం, ఎక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి, ఎక్కడ నల్గొండ, ఇక్కడ చక్కగా వాటర్ కూడా ఉంటే అది నార్మల్గా ఇంటికాడ ఉన్నటువంటి పిల్లకాలు వేయడం మనకు సాధన కాదు. అట్లాంటి ఏకంగా 600-700 కిలోమీటర్లు కాలు వేసుకోవడం వల్ల కాదన్న. దుబాకీ నచ్చిన కానీ జిహెచ్ఎంసీలో కానీ బీజేపీ నచ్చిన బీజేపీ అంత పెద్దగా ఉండకపోవచ్చానా అక్కడ బాగున్నారు చంద్ర అక్కడ ఉండకపోవచ్చానా. ఎందుకంటే దుబ్బాకలో గెలిచింది కేవలం 1000 ఓట్ల మెజారిటీ. 1000 ఓట్ల మెజారిటీతోనే గెలిచిందన్న. వాస్తవం ఆడ కొద్దిగా ఇప్పుడు పిఆర్సీ అనేది పెంచడం కానీ, ఉద్యోగులను నిర్లిప్త ఉండడం కానీ, కొన్ని ఫ్యాక్టర్లు అక్కడ పనిచేయడం కానీ, ఇక్కడ వాళ్ళంటే ఏం పని చేయమని చెప్పేసి ఆశ. ఏ పార్టీ కూడా వస్తారు? కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాల్లో మీకు కానీ మీ ఫ్యామిలీ కానీ ఏదన్నా పథకాలు నచ్చింది? అన్న నమస్తే. ఏ పార్టీ పోటీ చేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ దేనికోసం ఓటు వేయాలి? కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి పథకాలు ఏవి కూడా ఆకర్షించారు? మీకేమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు మీకు వర్తిస్తాయి ఇంతవరకు? రైతు బంధు కానీ లేకపోతే సాగు నివారణ కానీ మీకు ఏమైనా వర్తించాయా లేకపోతే ప్రజలు వర్తించాయి ఓటు వేయాలనుకుంటున్నారా? నమస్తే అన్న. మీ పేరన్నా? వెంకటేశ్వర. మీరు ఏ పార్టీ ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఇంకా అభివృద్ధి మన స్వతంత్ర అలాగే కేవలం సంక్షేమ పథకం రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఆధార్ వాళ్ళ పిల్లలు దూరం పుట్టినా కూడా పార్టీ ఆదరణ ఉండగా ఉండే ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీతో కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే పార్టీ ఓటు కార్యక్రమాలు 14
అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఉంటారు టీఆర్ఎస్ పార్టీ ప్రజలను అలాగే జై తెలంగాణ.